లో గత 3-4 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఈ రోజు మీ ముందుకు వచ్చిన నేను 2 రోజుల క్రితం కూడా నేను ఒక ప్రెస్ మీట్ వదలడం అయింది. దాంట్లో ఒక వ్యక్తికి సంబంధించినవి ఎఫ్ఐఆర్ కాపీ ఉంటది చూపించి ఇలాంటి వ్యక్తులతో మేము పని చేయలేము, అతను తీసేసి ఎవరినైనా పెట్టండి, దీని వెనక కూడా రాజకీయ నాయకులు ఉన్నారని తెలిసింది, ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్య తీసుకోగలరని మాత్రమే పెట్టాను తప్ప ఎక్కడ కూడా ఈ 2 వీడియోలలో ఎక్కడ కూడా ఏ కులాన్ని గాని ఏ వ్యక్తిని గాని ఏ వ్యవస్థని కూడా నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచేలాగా గాని అవమానించపరిచేలాగా గాని ఎక్కడ కూడా నేను మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఈ రోజు ఆ 2 వీడియోలు పట్టుకొని నేను ఒక వ్యక్తిని తిట్టినాననేసి, ఒక వ్యవస్థని తిట్టినానేసి, ఒక కులాన్ని తిట్టినానేసి నా పైన నిన్న ఎల్బీ నగర్ ఇన్ఛార్జి మదియాష్కి గారు నా పైన కేసు పెట్టియడం జరిగింది. ఆ వ్యక్తితోటి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టియడం జరిగింది. అంటే క్వశ్చన్ చేస్తే నా పైన ఇట్లాంటి అరాచకాలు చేయడం, అట్రాసిటీ కేసు వేయడం, ఒక మహిళ మీద అట్రాసిటీ కేసు వేయడం అనేది చాలా ఘోరమైన విషయం. మదియాష్కి గారికే చెందింది, అది కూడా ఒక మహిళ పైన కుట్రపూరితంగా చెప్పడం అనేది జరిగిందన్న. కానీ అట్రాసిటీ కేసులు వేసి నన్ను భయాందోళన చేసి నన్ను గేట్ బయట నిలబడి అదే పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నన్ను బెదిరియడం అనేది చాలా ఘోరమైన విషయం అన్న. నేను రోడ్డు మీద ఎలా తిరుగుతావో చూస్తా, నేను సాహిబ్ నగర్ లో ఉంచనీయను, నువ్వు ఎట్టట్లా పనిచేస్తావో చూస్తా అని అంత చూస్తా, నీ ఇంటి మీద మనుషులను తోలుతా అనేసి మాట్లాడడం జరిగింది. నాకు ప్రాణహాని ఉందన్న. వాళ్ళకి సంబంధించి మా ఇన్ఛార్జ్ గారి దగ్గర పోతే నువ్వు ఏలు ముద్ర దానివా, గాడిదలు కాసేదానివా, బర్రెలు కాసేదానివా, నీకు చదువు రాదా, నువ్వు ఎట్లా పట్టుకొచ్చినావు వీళ్ళకి ఎట్లా పని చేస్తా నీకు తెలవదా, ఎవరికి ఓట్లేసి గెలిపించారు వాళ్ళు, ఒక మహిళని కించపరిచేలా మాట్లాడిన మదియాష్ కన్న గారే గాని, అలాగే నేను ఒక్క మాట కూడా అనకపోయినా గానీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన మదియాష్ కన్న గారికి ఈ రోజు మహిళల పట్ల ఎంత వరకు గౌరవం ఉంది. ఇంకో విషయం అన్న, నేనంట ఈ కాలు దుమ్ము కూడా సరిపోనంట, ఇన్ఛార్జి గారి కాలు దుమ్ము కూడా పనికిరానంట. అంటే మహిళలు మదియాష్ కన్న గారి కాలు దుమ్ము కింద కూడా సరిపోమని అనడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితులన్న. మా ఎల్బీ నగర్ మహిళలము అంటే పాటలు పనిచేసే మహిళలు కాలు దుమ్ము కూడా సరిపోమా? మదియాష్ కన్న గారు ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నా, మేము కాలు దుమ్ము కూడా సరిపోమా అన్న మీకు? మరి ఎందుకన్నా మహిళా మనులకి 50% కావాలని రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు, అక్కడ ఆయన అట్లా కొట్లాడుతున్నా మీరు ఇక్కడ కాలు దుమ్ములతో సంబోధించేటట్టు మాట్లాడిస్తున్నారు ఏందన్నా? నా పాటలు పనిచేసే ఆడపిల్లలంటే అంత చులకనా మీకు? మదియాష్ కన్న గారికి 3 నెలలన్నా 3 నెలలు నా పేరు పెట్టిండు, మదియాష్ కన్ననే పెట్టిండు, మదియాష్ కన్ననే రిపోర్ట్ పంపించిండు విద్యారెడ్డికి ఇవ్వాలి. సంబంధం లేని వ్యక్తి అతనికి, ఆయన కోటక్కు లేదు. సరే తీసుకొచ్చి పెట్టినవన్నా, పెట్టినప్పుడు నాకు సమాధానం చెప్పాలి కదా. మదియాష్ కన్న గంటనే ఫోన్ చేసిన, రెస్పాండ్ అవ్వలే. తెల్లారి ఫోన్ చేసిన, రెస్పాండ్ అవ్వలేదన్నా. 3-4 రోజుల తర్వాత